మారేది జనాలు కాదు, మీ మీద ఉన్న నమ్మకం పోయింది. ఏ అంబుతు, ట్విట్టర్ లో గదో పంచులేస్తున్నావు. గ్రౌండ్ లో ఆట ఆడి గెలవడం అంటే మసాజ్ పార్లర్ లో గంట ఆడే అంత ఈజీ అనుకున్నావా? ఇదిగో మళ్ళీ ఆ గంట గోల్ ఎందుకు పవన్? ఏదైనా ఎక్కడైనా సరే గెలిపే. ఒంటరిగా గెలిస్తేనే అసలు విలువ అనేది ఉంటుంది అని మనవి చేస్తున్నా. విలువల గురించి నువ్వు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. 11 సీట్లు పెట్టుకుని పెద్ద థీరీలు చెప్తున్నావు. మూసుకో. 11 అని చిన్న చూపు చూడకు. మా ఐడియాలు చాలా పెద్దవి. ఆంబూతుల్లో మీ గొంతులు పెద్దవని చెప్పు, ఒప్పుకుంటా. అసలు మీ ఐడియాలే అంత పెద్దవైతే ఫలితం కూడా పెద్దగా ఉండాలి కదా. మీ ఫలితం ఎక్కడుంది? మాకు టైం వచ్చినప్పుడు చూపిస్తాం. ఇంకా గేమ్ అయిపోలేదు అని మనం ఇచ్చేస్తున్నా. ఏంటండి, గేమ్ అయిపోలేదా? జనాలు ఆల్రెడీ డిసైడ్ చేసేసినారు కదా. మీ లెక్కలు ఎప్పుడో ముగిసిపోయాయి కదా అంబోతు, ముగిసిపోయాయి కదా. ఇదిగో పవను, రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. జనాలు కూడా పరిస్థితిని బట్టి మారుతూనే ఉంటారు. అదే పాలిటిక్స్ అని మనవి చేస్తున్నా. మారేది జనాలు కాదు, మీ మీద ఉన్న నమ్మకం పోయింది. ఇదిగో పవను, నువ్వు పొత్తుల వల్లే గెలిచావు కదా, మర్చిపోయావా? ఆ విజయ్లా ఒంటరిగా పోటీ చేసి గెలిచి చూపించు. ఏ అంబుతు, మా కూటమి కలయిక రాష్ట్రానికి మంచిది అని కలిసాం. మీలా కుర్చీ కోసం కాదు. ఇదిగో 2 సార్లు నొక్కి ఒక్కడించి చెప్పక్కర్లేదు. అయినా మాటలు బాగానే చెబుతున్నావు, కానీ ప్రజలు ఏమంటారో అనేది తెలుసుకో ముందు. ప్రజలు ఆల్రెడీ మా వైపు డిసైడ్ అయిపోయినారు. అందుకే మీరు సైడ్ అయిపోయినారు. సైడ్ ఏమవ్వలేదు. ఈవీఎంల కుట్ర వల్ల బలి అయ్యాం. కొంచెం గ్యాప్ తీసుకున్నాం, అంతే అని మనవి చేస్తున్నాం. కొంచెం గ్యాప్ కాదు, మీకు శాశ్వతంగా పులి స్టాప్ పడిపోయింది అంబోతు. పులి స్టాప్. రాజకీయాల్లో పులి స్టాప్ అనేది ఉండదు పవన్. కామా మాత్రమే ఉంటుంది. కామాతురాన నభయం నలజ్జ అంటావా? అయ్యో, ఆ కామా కాదు మహానుభావా. సెంటెన్స్ మధ్యలో వచ్చే కామా అని మనవి చేస్తున్నా. అంబుతు, కామా పెట్టాలంటే ముందు సెంటెన్స్ ఉండాలి. మీ దగ్గర అసలు సెన్స్ లేదు, సెంటెన్స్ కూడా లేదు కదా. ఇదిగో ఈ జోకులే ఆపాలమ్మా. నువ్వు ఇలా మాట్లాడితే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నావా? నమ్మకం కొనేది కాదు, పని చేసి సంపాదించేది. మేము చేస్తున్నదే. పని చేశావని మీరు చెబితే సరిపోదు. ఫలితం ఇంకా రాలేదు, మార్క్స్ ఇంకా పడలేదు. చూడమ్మతు, ఫలితం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అభివృద్ధి కనిపిస్తుంది. మీరు మీ టైంలో చేయలేని అభివృద్ధి మేము చేసి చూపిస్తున్నాం. మేము కూడా బాగానే చేసావులేవయ్యా, పెద్ద చెప్పొచ్చావు. మీరు బాగానే చేసినవి ఏంటో తెలుసా? అక్రమాలు, అన్యాయాలు, విధ్వంసం. అందుకే జనాలు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. అబ్బచ్చా, నువ్వు చెబితే సరిపోదు, ఏదో సింపుల్ గా అనేస్తున్నావు. నోరుంది కదా అని మమ్మల్ని. ఇది నేను చెబుతున్నది కాదయ్యా అంబదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే ఫైనల్. వారు ఎవరికి అధికారం ఇస్తారో వాళ్ళదే రాజ్యం. ఇంకా చాలా టైం ఉన్నది. మీరు మా వైభోగం ఖచ్చితంగా చూస్తారు అని మనవి చేస్తున్నా. టైం కాదు, టైం అవుట్ అయిపోయింది. ఇప్పుడు మీరు శాశ్వతంగా బయటే కూర్చోవాలి. గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను. కబడ్దార్. ఓమో వాయు సజ్జల సుకన్య.